హాయ్, మనం ఇప్పుడు లెక్చర్ నెంబర్ 13 చూద్దాం. అల్టిమేట్ పైథాన్ కోర్స్లో ఈ లెక్చర్లో ఏం చూస్తామంటే బిట్వైజ్ ఆపరేటర్స్, టర్నరీ ఆపరేటర్ చూస్తాం. ఓకే, ఇందులో ప్రాబ్లం ఏమొచ్చిందంటే మీకు నేను నెంబర్ సిస్టమ్ గురించి చెప్పకుండా బిట్వైజ్ ఆపరేటర్స్ని చెప్పలేను. క్వశ్చన్స్ వస్తాయి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, అవన్నీ మీరు ఆన్సర్ చేయాలంటే నెంబర్ సిస్టమ్ మీద మీకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి. ఓకే, ఇక మొదలెడదాం. సో ఫస్ట్ వచ్చేసి మీకు నెంబర్స్ తెలుసు కదా, నేను ఇంటీజర్స్ గురించి మాట్లాడుతున్నాను అనుకోండి. ఇంటీజర్స్ 0 ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ అన్ని పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, ఇక్కడ అన్ని నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం పాజిటివ్ నెంబర్స్ని, నెగిటివ్ నెంబర్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అనే దాని మీద 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి సైన్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్ అంటారు, సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్ అంటారు. రెండోది వచ్చేసి వన్స్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ అంటారు, వన్స్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ అంటారు. మూడోది వచ్చేసి టూస్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ అంటారు, టూస్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ అంటారు. ఇప్పుడు ఎవరు సైన్ మ్యాగ్నిట్యూడ్ వాడట్లేదు, వన్స్ కాంప్లిమెంట్ వాడట్లేదు. కాకపోతే టెక్స్ట్ బుక్లు ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీరు నేర్చుకుంటారు, కానీ అవి వేస్ట్, అవి పనికిరావు. మీరు ఫోకస్ చేయాల్సిందల్లా టూస్ కాంప్లిమెంట్ మీద. మీరు ఫోకస్ చేయాల్సిందల్లా టూస్ కాంప్లిమెంట్ నెంబర్ సిస్టమ్ మీదే ఫోకస్ చేయాలి. టూస్ కాంప్లిమెంట్ నెంబర్ సిస్టమ్ ఎలా వర్క్ అయిద్దంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. 1 0 1 0, దీని ముందు ఒక 0 పెడదాం. ఆల్వేస్ ఈ విషయం గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ నెంబర్ కనుక 0 అయితే అది పాజిటివ్ నెంబర్, స్టార్టింగ్ నెంబర్ కనుక 1 అయితే అది నెగిటివ్ నెంబర్. అంటే ఈ స్టార్టింగ్ నెంబర్ ఏదైతే ఉందో అది కనుక 0 అయితే ఈ నెంబర్ పాజిటివ్ నెంబర్, ఇది కనుక 1 అయితే ఆ నెంబర్ నెగిటివ్ నెంబర్. ఎందులో? టూస్ కాంప్లిమెంట్ నెంబర్ సిస్టంలో. ఒకవేళ మీరు ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ గురించే మాట్లాడితే ఈ రూల్ అప్లికబుల్ అవ్వదు. టూస్ కాంప్లిమెంట్ నెంబర్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నప్పుడు స్టార్టింగ్ నెంబర్ కనుక 0 వస్తే అది పాజిటివ్ నెంబర్, 1 వస్తే అది నెగిటివ్ నెంబర్. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్ ఏంటిది? 1010 అనేది 1 minute. ఈ నెంబర్ ఏంటది? 1010 అనేది 1010 అనే నెంబరు 10 కదా, 10. ఈ నెంబరు 10. ఇప్పుడు నాకు -10 కావాలనుకోండి, నాకు -10 ఏంటో కావాలి. అప్పుడు ఏం చేస్తామంటే 10ని తీసుకొని -10కి మారుస్తాం. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తామంటే వన్స్ కాంప్లిమెంట్ కనుక్కుంటాం. 1 0 1 0 1, ఇది వన్స్ కాంప్లిమెంట్ అయింది కదా. అంటే ప్రతి నెంబర్ని నేను ఇన్వర్ట్ చేశాను. 0ని 1 చేశాను, 1ని 0 చేశాను, 0ని 1 చేశాను, 1ని 0 చేశాను, 0ని 1 చేశాను. ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి 1 యాడ్ చేయండి. ఈ నెంబర్ ఏంటి? ఈ నెంబర్ వన్స్ కాంప్లిమెంట్ నెంబరు. దీనికి 1 యాడ్ చేశారనుకోండి, ఏమవుతుంది? 1 0 1 1 0 1. సో ఈ నెంబర్ వచ్చేసి -10. ఈ నెంబర్ వచ్చేసి -10. మీకు డౌట్ రావచ్చు, ఇది -10ఏనా, కరెక్టేనా మనం చేసింది అని డౌట్ రావచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే యాక్చువల్గా టూస్ కాంప్లిమెంట్ నెంబర్ సిస్టమ్ అనేది వెయిటెడ్ నెంబర్ సిస్టమ్. వెయిటెడ్ అంటే ప్రతి బిట్కి ఒక వెయిట్ వస్తుంది. ఇప్పుడు మీరు కనుక 1 0 1 1 0 కనుక తీసుకున్నారనుకోండి, దీని వెయిట్ 2 power 0, దీని వెయిట్ 2 power 1, దీని వెయిట్ 2 power 2, దీని వెయిట్ 2 power 3, దీని వెయిట్ 2 power 4. కానీ ఎప్పుడైతే స్టార్టింగ్ నెంబర్ 1 వచ్చిందో టూస్ కాంప్లిమెంట్లో దానికి నెగిటివ్ వెయిట్ ఇస్తాం. అంటే దీని వెయిట్ -2 power 4. కాబట్టి దీని వాల్యూ మొత్తం ఏమైందంటే
-16 +4 +2 -16 +4 +2 ఇదేమైంది -10 అయింది. సో +10ని మనం -10కి మార్చగలిగాం. మీకు ఒక షార్ట్ కట్ చెప్తాను, ఇదంతా చేయకుండా ఇంకా ఈజీ షార్ట్ కట్ చెప్తాను. షార్ట్ కట్ ఏంటంటే +10 ఏంటి 0 1 0 1 0 0 1 0 1 0. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే రైట్ నుంచి వెళ్ళండి, ఫస్ట్ 1 వచ్చేదాకా ఏమి చేయొద్దు, 0ని అలాగే వదిలేసేయండి. ఫస్ట్ 1 వచ్చేదాకా ఏమి చేయొద్దు. ఫస్ట్ 1 వచ్చింది, ఫస్ట్ 1 వచ్చింది అంతే కదా. ఫస్ట్ 1 అంటే 0 1 0 1 0లో ఫస్ట్ 1 వచ్చేదాకా ఏమి చేయొద్దు. ఫస్ట్ 1 వచ్చిన తర్వాత మొత్తం కాంప్లిమెంట్ చేయండి, వన్స్ కాంప్లిమెంట్ అంటే 1 0 1 1 0 1 0 1 1 0. చూడండి -10 మనకి డైరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మీరు -10కి 2's కాంప్లిమెంట్ వేస్తే 1 +10 వచ్చింది. చూడండి ఇప్పుడు ఇది -10 కదా, 1 0 1 0 ఇది -10 కదా, దీనికి 2's కాంప్లిమెంట్ వేస్తాను. చూడండి ఫస్ట్ 1 దాకే అంటే రైట్లోంచి రండి, ఫస్ట్ 1 వచ్చేదాకా ఏమి చేయొద్దు. ఆ 1 వచ్చిన తర్వాత మాత్రం కాంప్లిమెంట్ వేయండి. 0 1 0 ఇది 1 0. మీరు కనుక ఇది చూస్తే ఇది +10. సో ఇలాగా మీరు కనుక చూస్తే ఇది +10. సో ఇలాగ మీరు 2's కాంప్లిమెంట్తో ఆడుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చూసాం, కంప్యూటర్లో నెంబర్స్ 2's కాంప్లిమెంట్లో రిప్రజెంట్ అవుతాయి. ఆ 2's కాంప్లిమెంట్లో ఒక పాజిటివ్ నెంబర్ తీసుకొని నెగిటివ్ నెంబర్ కన్వర్ట్ చేసాం, నెగిటివ్ నెంబర్ తీసుకొని పాజిటివ్ నెంబర్ కన్వర్ట్ చేసాం. ఇంకా ఈ థియరీలో డెప్త్లోకి వెళ్తే చాలా ఉంటుంది, మనకు అది అవసరం లేదు. అది నేను డిజిటల్ క్లాస్లో చెప్తాను. జనరల్గా డిజిటల్ క్లాస్లో నేను అట్లీస్ట్ 5-10 అవర్స్ చెప్తాను ఈ కాన్సెప్ట్. కానీ పైథాన్కి అంత అవసరం లేదు. మీకు జస్ట్ ఇంటర్వ్యూస్కి ఎంత కావాలో అంతవరకు నేర్చుకోండి చాలు. ఓకే, అంత డెప్త్లో వెళ్ళని అవసరం లేదు. ఇది సరిపోయిద్ది మీకు, ఇంటర్వ్యూ వరకు ఇది సరిపోయిద్ది. ఇంతకంటే డెప్త్లో అడగరు. ఏం అడుగుతారంటే 2's కాంప్లిమెంట్ అంటే ఏంటి, లేకపోతే పైథాన్లో నెంబర్స్ ఎలా రిప్రజెంట్ చేస్తారు. 2's కాంప్లిమెంట్ మీకు ఒక నెంబర్ ఇస్తారు, దాన్ని 2's కాంప్లిమెంట్లో మార్చమంటారు, మార్చండి. ఓకే, సింపుల్, అంతవరకు అయితే సరిపోయిద్ది. లెక్చర్ నోట్స్ రాయొద్దు. లెక్చర్ నోట్స్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, స్లైడ్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇంకో విషయం వచ్చేసి నేను చాలా స్లోగా టీచ్ చేస్తాను, చాలా స్లోగా, నాకు అది అలవాటు. మీకు టైం చాలా వేస్ట్ అయింది, అందుకని చెప్పి 2x స్పీడ్లో వాచ్ చేయండి, మీ టైం సేవ్ అయింది. అందుకనే నేను లైవ్ సెషన్స్ చేయను, ఎందుకంటే టైం చాలా వేస్ట్ అయింది కాబట్టి. ఇప్పుడు మీరు 2x స్పీడ్లో చూసుకోండి. ఓకే, నెక్స్ట్ బైనరీ ఆపరేటర్స్ అనొచ్చు. వీటిని బైనరీ ఆపరేటర్స్ కంటే కూడా బిట్వైజ్ ఆపరేటర్స్ అంటే కరెక్ట్. బైనరీ అంటే ఏంటంటే జనరల్గా 2 ఆపరెంట్స్ మీద ఆపరేట్ చేసేది కదా, కాబట్టి దీన్ని బైనరీ కంటే కూడా బిట్వైజ్ ఆపరేటర్స్ అనేది కరెక్ట్ నేమ్. ఓకే, సో ఇందులో ఏముంటాయంటే బిట్వైజ్ ఆపరేటర్లో బిట్వైజ్ అండ్ ఉంటుంది, బిట్వైజ్ ఆర్ ఉంటుంది, బిట్వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్ ఉంటుంది, బిట్వైజ్ నాట్ ఉంటుంది, లెఫ్ట్ షిఫ్ట్ ఉంటుంది, రైట్ షిఫ్ట్ ఉంటుంది. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 5 అనే నెంబర్ తీసుకుందాం, దాని బైనరీ ఫార్మాట్ ఇది. 3 అనే నెంబర్ తీసుకుందాం, దాని బైనరీ ఫార్మాట్ ఇది. మీరు ఎప్పుడైనా సరే ఎంఎస్పి చూస్తే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్ కనుక చూస్తే అది కనుక 0 అయితే, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ కనుక 0 అయితే అది
ఆల్వేస్ పాజిటివ్ నెంబర్, లేకపోతే అది నెగిటివ్ నెంబర్. ఇప్పుడు మనం అండ్ ఆపరేషన్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మీరు ఎప్పుడైనా రెండు ఆపరాండ్స్ మీద బిట్వైజ్ ఆపరేటర్ అప్లై చేసినప్పుడు ఆల్వేస్ రెండు సేమ్ సైజ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 అనేది 101తో రిప్రజెంట్ చేశాను, 3 అనేది 11తో రిప్రజెంట్ చేశాను. ఈ రెండింటి మీద మీరు బిట్వైజ్ అండ్ చేయలేరు. ఐదర్ 8 బిట్స్ అన్నా ఉండాలి, 16 బిట్స్ అన్నా ఉండాలి, 32 బిట్స్ అన్నా ఉండాలి, డిపెండింగ్ ఆన్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ ది కంప్యూటర్. ఇక్కడ నేను చాలా సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను కాబట్టి ఐ విల్ మేక్ దెమ్ 4. ఓకే, సో 5 అనేది 101 కాబట్టి అది పాజిటివ్ నెంబర్ కాబట్టి ముందు 0 పెడుతున్నాను, 0101. 3 అనేది కూడా 11 కాబట్టి దానికి ముందు 2 0లు పెట్టాను, ఎందుకంటే రెండింటి సైజ్ ఈక్వల్ చేయడానికి. ఇప్పుడు మనం బిట్వైజ్ యాండ్ అప్లై చేస్తే ఏమైందంటే, మీకు యాండ్ గురించి తెలుసు కదా, 2 1లు అయితేనే 1 వచ్చింది, ఒకటి 1 ఒకటి 0 అయితే అది 0 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటికి బిట్వైజ్ యాండ్ చేస్తే 0101 0011, ఈ రెండింటి కనుక బిట్వైజ్ యాండ్ చేస్తే ఇక్కడ 0 వస్తుంది, 0 వస్తుంది, 0 వస్తుంది, 1 వస్తుంది. బిట్వైజ్ ఆర్ కూడా సేమ్. ఇప్పుడు మీరు 0101 0011 కనుక చూస్తే ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది. ఇక్కడ 1 వస్తుంది. ఆర్ అంటే 1 కదా, సారీ ఇక్కడ తప్పు చేశాను. 1 0కి 1 వచ్చింది. మీకు ఇది టేబుల్ తెలుసు కదా, ఆర్ టేబుల్ ఎలా ఉంటుంది, 0 0 0 1 1 0 1 1. 0 0 ఉంటే 0 ఉంటుంది, 1 0 1 ఉంటే 1 ఉంటుంది, 1 0 ఉంటే 1 ఉంటుంది, 1 1 ఉంటే 1 ఉంటుంది. రైట్. ఎక్స్క్లూజివ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఆపరేషన్. దీన్ని మీరు బై హార్ట్ చేయొచ్చు, కానీ ఇంటర్వ్యూలో మాత్రం మీరు ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయలేరు. ఎక్స్క్లూజివ్ ఆర్కి ఒక షార్ట్ కట్ ఉంది, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్క్లూజివ్ ఆర్తో ప్రాబ్లం ఏంటంటే, చిన్న చిన్న క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయగలరు. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చారనుకోండి, వాట్ ఈజ్ 1 ఎక్స్క్లూజివ్ ఆర్ 1 అని అడిగితే మీరు 0 అని చెప్పేస్తారు, ఎందుకంటే మీరు ఈ టేబుల్ పట్టారు కాబట్టి. కానీ ఒకవేళ క్వశ్చన్ కనుక 1 ఎక్స్క్లూజివ్ ఆర్ 1 ఎక్స్క్లూజివ్ ఆర్ 1 ఎక్స్క్లూజివ్ ఆర్ 0 ఎక్స్క్లూజివ్ ఆర్ 1 ఎక్స్క్లూజివ్ ఆర్ 1 ఎక్స్క్లూజివ్ ఆర్ 0 ఎక్స్క్లూజివ్ ఆర్ 1, ఇంత పెద్దది మీకు ఎగ్జామ్లో ఇస్తారు, రిటన్ టెస్ట్లో. బేసికలీ ఎక్కడ రిటన్ టెస్ట్ ఉన్నా కానీ ఈ క్వశ్చన్ చాలా పాపులర్. ఎక్స్క్లూజివ్ ఆర్ మీద, బిట్వైజ్ ఆపరేటర్స్ మీద క్వశ్చన్ ఖచ్చితంగా పడుతుంది. మీరు దీన్ని ఎలా ఆన్సర్ చేయొచ్చు అంటే, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎక్స్క్లూజివ్ ఆర్ అనేది మాడ్యులో 2 సమ్. అంటే దీని అర్థం ఏంటంటే, మాడ్యులో 2 సమ్ అంటే అర్థం ఏంటంటే, ఎక్స్క్లూజివ్ ఆర్ అనేది మాడ్యులో 2 సమ్ అర్థం ఏంటంటే, నెంబర్స్ అన్నిటిని తీసుకోండి, యాడ్ చేయండి, ఆ వచ్చిన నెంబర్ని 2తో డివైడ్ చేయండి, ఆ రిమైండరే ఎక్స్క్లూజివ్ ఆర్. మీకు ఏం అర్థం అవ్వలేదు నాకు తెలుసు, అది మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఇచ్చిన నెంబర్స్ అన్నిటిని తీసుకోండి, వాటన్నిటిని యాడ్ చేయండి, ఒక నెంబర్ వస్తుంది, దాన్ని 2తో డివైడ్ చేయండి, రిమైండర్ వస్తుంది, ఆ రిమైండరే ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 1 1 1 1 1 1 2 3 4 5 6 1s ఉన్నాయి మన దగ్గర. సిక్స్ వన్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, కాబట్టి ఈ 6ని 2తో డివైడ్ చేయండి, ఈ 6ని 2తో డివైడ్ చేయండి, రిమైండర్ ఎంత వచ్చింది, 0 వచ్చింది. కాబట్టి
ఇంత పెద్ద ఎక్స్ప్రెషన్ వాల్యూ కూడా జీరోనే. ఎగ్జామ్లో మీరు ఈ షార్ట్ కట్ యూజ్ చేస్తారు, ఎగ్జామ్లో మీరు డైరెక్ట్గా చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇచ్చారనుకోండి, 1 exclude your 1 exclude your 1 exclude your 1. How many ones are there? 1 2 3 4. 4 ones ఉన్నాయి. 4 ones నెంబర్ ఎంత యాడ్ చేస్తే ఎంత? 4. ఆ 4ని టూతో డివైడ్ చేస్తే ఎంత? రిమైండర్ ఎంత వచ్చింది? 2తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వచ్చింది? 4ని 2తో డివైడ్ చేస్తే 0 వస్తుంది. కాబట్టి దీని వాల్యూ 0. దట్స్ ఇట్. సింపుల్ అంతే. బిట్ వైజ్ ఆపరేటర్ నాట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఏం లేదు, వన్స్ కాంప్లిమెంట్ తీసుకోండి. 1 ఉన్న చోట 0 పెట్టండి, 0 ఉన్న చోట 1 పెట్టండి, అది బిట్ వైజ్ ఆపరేటర్. అంటే ఒకవేళ ఇది 5 అనుకోండి, దీన్ని మీరు ఇన్వర్ట్ చేస్తే 1010 కాస్త 1010 అయింది, 0101 కాస్త 1010 అయింది. సింపుల్, అంతకంటే ఏం లేదు అందులో. 3 ఉందనుకోండి, 0011 ఉందనుకోండి, 1100 అయింది. దాని తర్వాత లెఫ్ట్ షిఫ్ట్. ఈ షిఫ్టింగ్ అనేది ఇంట్రెస్టింగ్ ఆపరేటర్. దీని మీద కూడా చాలా క్వశ్చన్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. మనం ఫస్ట్ ఏం చేద్దామంటే డెసిమల్లో షిఫ్టింగ్ చూద్దాం. డెసిమల్లో ఒక నెంబర్ ఉంది, 12 ఉందనుకోండి, దీన్ని లెఫ్ట్ షిఫ్ట్ చేద్దాం. లెఫ్ట్ షిఫ్ట్ చేయడం అంటే ఏంటంటే దీన్ని లెఫ్ట్కి మూవ్ చేద్దాం. మరి అక్కడ గ్యాప్ వచ్చింది కదా, అక్కడ 0 పెడదాం. ఏమైంది? 120 అయింది. అంటే మనం లెఫ్ట్ షిఫ్ట్ కనుక చేస్తే దట్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లయింగ్ విత్ 10. దీన్ని 12ని 2 సార్లు లెఫ్ట్ షిఫ్ట్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? 0 వస్తుంది. అంటే 2 సార్లు లెఫ్ట్ షిఫ్ట్ చేయటం అంటే ఏంటంటే 10 పవర్ 2ని మల్టిప్లై చేయటం, 10 పవర్ 2తో మల్టిప్లై చేయటం, 10 పవర్ 2తో మల్టిప్లై చేయటం. ఇప్పుడు దీన్నే ఎగ్జాక్ట్గా మనం బైనరీ నెంబర్ సిస్టంలో కూడా యూజ్ చేయొచ్చు. మనకి 1010 అనే నెంబర్ ఉందనుకోండి, ఇది 2's కాంప్లిమెంట్ నెంబర్ కాదు, ఇది పాజిటివ్ నెంబర్. ఇది 2's కాంప్లిమెంట్ యూజ్ చేయట్లేదు, ఇది నార్మల్ బైనరీ నెంబర్. కాబట్టి దీని వాల్యూ 10. ఇది నెగిటివ్ అనమాకండి, ఇది 2's కాంప్లిమెంట్ కాదు, ఇది నార్మల్ బైనరీ నెంబర్. ఓకే, ఇప్పుడు దీన్ని లెఫ్ట్ షిఫ్ట్ బై 1 చేస్తే 2 పవర్ 1తో మల్టిప్లై చేసినట్టు. అంటే దీని వాల్యూ ఏమవుతుందంటే 10100 అంటే 20 అయింది. దీని వాల్యూ వచ్చేసి 20 అయింది. అలాగే 1010 దీన్ని లెఫ్ట్ షిఫ్ట్ బై 2 చేద్దాం. అంటే అదేమైంది? 101000 అయింది. రైట్. అంటే ఏమైంది? ఇది 10 దేంతో మల్టిప్లై అయింది? 2 పవర్ 2తో మల్టిప్లై అయింది. అంటే దాని అర్థం ఏంటి? ఇది 40 అయింది అని. ఇది 40 అయిందని. అది బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, చూసుకోండి లెఫ్ట్ షిఫ్ట్ మీద. నెక్స్ట్ రైట్ షిఫ్ట్ చూద్దాం. రైట్ షిఫ్ట్లో ఏంటంటే డివిజన్ జరిగిద్ది, అది కూడా ఫ్లోర్ డివిజన్ జరిగిద్ది. రైట్ షిఫ్ట్లో ఫ్లోర్ డివిజన్ జరిగిద్ది. అంటే దాని అర్థం ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. 1 2 3 అనే నెంబర్ ఉంది అనుకోండి, దీన్ని నేను రైట్ షిఫ్ట్ బై 1 చేశాను. అంటే దీని మొత్తాన్ని రైట్ షిఫ్ట్ బై 1 చేస్తే ఈ నెంబర్ పోతుంది.
అప్పుడు మన దగ్గర ఏం మిగిలింది 12 మిగిలింది. దీన్ని మళ్ళీ రైట్ షిఫ్ట్ బై 1 చేస్తాను, ఇది పోయిద్ది, ఏం మిగిలింది 1 మిగిలింది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే 123ని రైట్ షిఫ్ట్ బై 1 కనుక చేస్తే 123ని రైట్ షిఫ్ట్ బై 1 కనుక చేస్తే మీకు ఒక డిజిట్ పోతుంది. దాని అర్థం ఏంటి, డివైడ్ బై 10 అవుతుంది, అది కూడా ఫ్లోర్ డివిజన్ అవుతుంది. మీరు డివైడ్ బై 10 చేస్తే ఏం రావాలి చెప్పండి, 12.3 రావాలి కదా. కానీ ఇది మనకి పోతుంది కంప్లీట్గా, ఈ 0.3 పోతుంది. దాన్ని మనం ఫ్లోర్ డివిజన్ అంటాం. ఫ్లోర్ డివిజన్ అంటే డివిజన్ చేసి అందులో ఫ్లోర్ వాల్యూని తీసుకుంటాం. ఇదే సేమ్ థింగ్ బైనరీలో కూడా జరుగుతుంది. బైనరీ నెంబర్లో మీరు 1010 నెంబర్ తీసుకోండి, దాన్ని రైట్ షిఫ్ట్ బై 1 చేయండి, ఈ నెంబర్ పోతుంది. ఇది 10 కాస్త 5 అయిపోయింది. ఇప్పుడు 5 తీసుకోండి, 101ని, దాన్ని రైట్ షిఫ్ట్ బై 1 చేయండి, 101ని 5, అర్థమైందా? దాన్ని మీరు రైట్ షిఫ్ట్ బై 1 చేయండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ నెంబర్ పోతుంది, మీకు 10 వస్తుంది. 10 ఏంటి 2, అంటే 5ని కనుక మనం ఫ్లోర్ డివిజన్ 2తో చేస్తే అవుట్పుట్ 2 వస్తుంది. 2.5 రావాలి కదా, కానీ ఇది ఫ్లోర్ డివిజన్ జరుగుతుంది. కాబట్టి మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, నెంబర్ కనుక లెఫ్ట్ షిఫ్ట్ కనుక జరిగితే పవర్స్ ఆఫ్ 2తో మల్టిప్లై చేస్తాం, నెంబర్ కనుక రైట్ షిఫ్ట్ కనుక జరిగితే పవర్స్ ఆఫ్ 2తో ఫ్లోర్ డివిజన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీకు 14567 అనే నెంబర్ ఉంది. దీన్ని రైట్ షిఫ్ట్ బై 4 చేసామనుకోండి, డెసిమల్లో దీని అర్థం ఏంటంటే ఈ నెంబర్ని 10⁴తో డివైడ్ చేయండి అండ్ అది కూడా ఫ్లోర్ డివిజన్ చేయండి. అది అంటే 10⁴ అంటే ఏంటి, ఇది 10⁴ డివైడ్ చేస్తే ఇది మొత్తం పోతుంది, 1 ఒక్కటే మిగిలిద్ది. అదే కనుక మీరు 1010101010 ఇది తీసుకొని దీన్ని కనుక మీరు రైట్ షిఫ్ట్ 4 చేశారనుకోండి, 1 2 3 4 ఈ 4 పోతాయి, ఇది ఇంతవరకు మిగిలిద్ది, 101010 వరకు మిగిలిద్ది. ఇంకేం చెప్పొచ్చు ఇందులో, అంతే. మ్యాక్సిమం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ కవర్ చేసాం, ఇంతకంటే ఇంటర్వ్యూలు ఎవరేం అడగరు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను రైట్ షిఫ్ట్కి లెఫ్ట్ షిఫ్ట్కి, ఒకసారి చూసుకోండి, స్లైడ్స్లో చూసుకోండి ఇవన్నీ. ఇది కూడా స్లైడ్స్లో చూసుకోండి. ఇది యాక్చువల్లీ ఇక్కడ తప్పు ఉంది, ఇది డివిజన్ కాదు, ఇది ఫ్లోర్ డివిజన్. మీరు రైట్ షిఫ్ట్ కనుక చేస్తే అది ఫ్లోర్ డివిజన్ అయింది, డివిజన్ అవ్వదు. ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి కొలాబ్లో ఒకసారి. సో బిట్వైజ్ నాట్ అంటే ఏంటంటే సేమ్ వన్స్ కాంప్లిమెంట్ తీసుకోవటం. ఒకవేళ 12 కనుక ఇలా ఉంటే 0 1 1 0 0 ఉంటే దానికి బిట్వైజ్ నాట్ కనుక తీసుకుంటే బిట్వైజ్ నాట్ కనుక తీసుకుంటే 1 0 0 1 1 వచ్చింది. we will simply inverse. okay fine 1 minute. ఓకే, ఈ పాయింట్ అవసరం లేదు, తీసేసేయండి. ఓకే
ఫైన్, ఎనీవే ఇట్ ఈస్ ఈజీ. మీకు ఒక షార్ట్ కట్ చెప్తాను. మీకు ఒక పెద్ద నెంబర్ ఇస్తారు, 1 5 6 8 9 12 9 1 2 3 1 6 7 ఇంత పెద్ద నెంబర్ ఇచ్చి దీనికి మిమ్మల్ని వన్స్ కాంప్లిమెంట్ కనుక్కోమంటారు. వన్స్ కాంప్లిమెంట్ని లేకపోతే నెగేషన్ని. దీన్ని నెగేషన్ అంటారు, లేకపోతే వన్స్ కాంప్లిమెంట్ అంటారు. నెగేషన్ ఆర్ వన్స్ కాంప్లిమెంట్ బోత్ ఆర్ సేమ్. మీరు దీన్ని బైనరీలో కన్వర్ట్ చేసి చేయటం ఇంపాసిబుల్. ఆ క్వశ్చన్ మీకు పోతుంది. కాబట్టి ఒక షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. ఏదన్నా నెంబర్కి కనుక మీరు నెగేషన్ కనుక్కోవాలనుకుంటే మైనస్ దట్ నెంబర్ +1. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 12కి కనుక మీరు నెగేషన్ని కనుక్కోవాలనుకుంటే అదేమైందంటే -12 + 1 అయింది. -12 + 1 అయింది. అది నథింగ్ బట్ -13 అయింది. అలాగే మీరు -12కి కనుక వన్స్ కాంప్లిమెంట్ కనుక్కోవాలంటే -12 + 1 అయింది. ఏ నెంబర్ కనుక్కోవాలనుకుంటున్నారో ఆ నెంబర్ని అక్కడ పెట్టేసేయండి. ముందు మైనస్ పెట్టండి, ఒక 1 యాడ్ చేయండి. ఇదేమవుతుంది? -11 అవుతుంది. కాబట్టి 11 అవుతుంది. అంటే నెగేషన్ ఆఫ్ -12 ఈజ్ దిస్ నెంబర్. ఇప్పుడు మీరు ఈ నెంబర్కి కూడా చేయొచ్చు, అంతే కదా. ఈ నెంబర్కి ఏం చేస్తారు? సింపుల్గా మైనస్ పెడతారు, ఈ నెంబర్ అంతా రాస్తారు, +1 పెడతారు, అది ఆన్సర్ అయింది. డైరెక్ట్గా చేయటం ఎగ్జామ్లో మీకు ఇంపాసిబుల్. ఈ టెక్నిక్ తెలియకుండా మీరు చేయలేరు. ఓకే. టర్నరీ ఆపరేటర్ ఆల్రెడీ మీకు తెలుసు. టర్నరీ ఆపరేటర్ అంటే ఏంటంటే మనం ఒకే లైన్లో ఇఫ్ ఎల్స్ యూజ్ చేయకుండా సింపుల్గా రాసేస్తాం. అంటే ఒకే లైన్లో రాస్తాం. బేసికలీ ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తాం కానీ ఒకే లైన్లో రాసేస్తాం. ఇప్పుడు చూడండి, మార్క్స్ 92. ఒకవేళ మార్క్స్ కనుక గ్రేటర్ దాన్ 90 వస్తే మనం ఏ అని గ్రేడ్ ఇస్తాం, లేకపోతే బి అని గ్రేడ్ ఇస్తాం. మీకు ఒక విషయం చెప్తాను. మీరు ఎవరన్నా కోడ్ రాస్తారు కదా, వాళ్ళ కోడ్ చూడండి. వాళ్ళ కోడ్లో కనుక ఇఫ్ ఎల్స్ ప్లేస్లో టర్నరీ ఆపరేటర్ కనుక యూజ్ చేసినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా ప్రొఫెషనల్ కోడర్స్. మీరు రాసి పెట్టుకోండి. ఎవరైతే టర్నరీ ఆపరేటర్ని యూజ్ చేస్తారో వాళ్ళు ప్రొఫెషనల్ కోడర్స్. నార్మల్ కోడర్స్ వాటిని యూజ్ చేయరు. మీరు కనుక ప్రొఫెషనల్ కోడర్ అవ్వాలంటే నేను ఇలాంటి టిప్స్ అన్నీ చెప్తాను. ఎలా రాయాలి కోడ్, ఎక్కడ రాయాలి అనేది. మాకు ఇంకా చాలా టైం ఉంది, చాలా లెక్చర్స్ రాబోతున్నాయి, చాలా ప్రోగ్రామింగ్ రాబోతుంది, చాలా నేర్చుకోబోతున్నాం. ఓకే. సో మీరు కనుక ఇవన్నీ చేయాలి అంటే ఈ టర్నరీ ఆపరేటర్ ఇంతే సింపుల్. అంటే గ్రేడ్ ఏ అయింది. ఎప్పుడు ఏ అయింది? మార్క్స్ కనుక 90 కంటే ఎక్కువ అయినప్పుడు. ఎల్స్ గ్రేడ్ బి అయింది. ఓకే. సో ఇక్కడ 90 కంటే ఎక్కువ కాబట్టి గ్రేడ్ ఏ ప్రింట్ అయింది. అదే సేమ్ లైన్కి గ్రేడ్ 87 పెడితే బి ప్రింట్ అయింది. ఓకే. ఇప్పుడు టైం మార్నింగ్ 5 అవుతుంది. మేము రాత్రంతా మెలుకొనే ఉన్నాము. నేను మా టీము అందరం మెలుకొనే ఉన్నాము. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలనేది డిస్కస్ చేశాము. సో ఇంత వర్క్ మేము చేస్తున్నాం. చూపిస్తాను మా టీంని. అందరు రండి ఇక్కడికి, సబ్లో. సో ఆల్ దీస్ ఆర్ మై టీచింగ్ అసిస్టెంట్సే కాకుండా నా దగ్గర ఇంకా చాలా పెద్ద టీమ్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఉన్నారు. వాళ్ళు కూడా కంటెంట్ ప్రిపేర్ చేస్తున్నారు. వీళ్ళందరితో కలిసి నేను వర్క్ చేస్తున్నాను. నేను ఒక్కడే కనబడుతున్నాను కాబట్టి నేను ఒక్కడే అనుకోకండి. నా వెనక చాలా పెద్ద టీం ఉంది. దానివల్ల ఈ కోర్స్ ఇంత బాగా చేయగలుగుతున్నాను. నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి చెప్పండి, ఈ ఛానల్ని గ్రో చేయండి. ఇది నా ఛానల్ కాదు, మీ ఛానల్. థ్యాంక్ యూ బోలన్నా. Thank you. If you want to take my GATE classes, we go to the website ravindrababurao.in and you are going to see all my GATE classes available there. Okay.
So coming to the classes, they are all recorded. Why am I doing recorded? Why am I not doing live classes? Is I have thousands of students registering for my courses every year. But then if I conduct a live class, only 20 or 30 people will be there. 20 or 30, that's it. Maximum is 40 I had. The reason is live classes are little bit wasting your time. See, you cannot watch a live class at 2x speed. You have to watch at the pace at which I teach. Generally, I will be very, very slow while teaching. So if you can go through the live classes, you can watch them at 2x speed and you can complete the syllabus very fast. 400 plus hours content is there for GATE. And if you are going to watch them at normal pace, it will take 400 hours. But if you watch it at 2x speed, it will take just 200 hours, right? So if you want any of my GATE classes, GATE Computer Science or GATE DA, the price is just 10,000 rupees. It is very, very reasonable for the kind of quality we provide. We have test series, we have doubt sessions, we have videos, we have lecture notes for everything. Even you don't have to write any lecture notes. I will provide you lecture notes for every subject. You just have to sit back, watch the videos at 2x speed and revise the notes. Short notes will be provided, long notes will be provided, formulas will be written in the separate notes. Everything will be there provided to you. You don't have to work hard. And coming to, if you are planning to go abroad, we also have study abroad program. You can go through my number. My number is on WhatsApp. My WhatsApp number is in the website. If you are planning to do masters abroad, that is a very good choice. It is better than doing masters in India. So if you are planning to go abroad, we will help you out right from taking the passport to getting the visa, US visa, right? So we will help you out in the entire process. Okay. So do visit the website, see what is happening there. Even DSA course is there for 5,000 rupees, which is both in Python and C++. Okay. So thank you so much.